ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శ్రీ ధనలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ధనలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాలు శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, మధ్యాహ్నం 3:42 వరకు, నక్షత్రం ఆరుద్ర, మధ్యాహ్నం 12:16 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి, కుజ గ్రహాల సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర సంచారం మిథున క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం సింహ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, కుంభస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు ఏర్పడినప్పటికీ సరిదిద్దుకుని సమర్థించుకుని విజయాలు పొందగలుగుతారు. కాలయాపన, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాల విషయంలో సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో బలం కొనసాగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా క్రమక్రమంగా లభిస్తాయి. మానసిక క్లేశాలు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక అనుకూలత లేకపోలేదు. సంభాషణలతో ఇతరులని ఆకట్టుకునేటువంటి ప్రక్రియలు మహిళలకు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారు సంతోష వార్తలు వింటారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడా రంగం వారు క్రమక్రమంగా పొందుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన ఉన్నప్పటికీ అనుకూలత పొందలేకపోతారు. కార్యసిద్ధి ఆలస్యం అవుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ధాన్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవి చూస్తారు. అంతిమ విజయాలు
వచ్చినప్పటికీ సంతృప్తి తగ్గుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల్ని వెంటనే ప్రారంభించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వరకు తగ్గితే ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు మహిళలకు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు, భూ సంబంధిత లావాదేవీలలో ఆదాయం వంటివి మహిళలకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలలో అనుకూలత ఉన్నప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గతంలో వేగంగా కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందినప్పటికీ వాటిలోని లోపాలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాల్లో సమర్థత తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి విషయాలు కొనసాగుతాయి. అధిక ఒత్తిళ్లు వ్యాపార రంగం వారికి ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిలో ఉంటుంది. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. కార్యక్రమాలు చేపట్టిందే తడవుగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులకి శుభ సంకేతాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సౌభాగ్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విఘ్నాలని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. సమర్థత ఉన్నప్పటికీ వాటిని అనుభవంలో ఆస్వాదించలేకపోతారు. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. అసహనం కూడా ఉంటుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. న్యాయవాద వృత్తి వారికి అకారణ విరోధాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ధాన్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వార్తలు వృత్తిపరంగా కొనసాగుతాయి. వ్యాపార విషయాలు కూడా సాధించగలుగుతారు. ఉద్యోగంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. సంతోష వార్తలు వింటారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందానికి దారితీస్తుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. సానుకూల పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆదిలక్ష్మీదేవిని
స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యాచరణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగించగలుగుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వచ్చినప్పటికీ సంతృప్తికరమైనటువంటి వాతావరణం ద్వారా ఆస్వాదించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆలస్యంగానైనా విజయాలు పొందగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మంచి అవకాశాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాల ద్వారా సంతృప్తికర సంఘటనలు కూడా లభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆనందానికి దారితీస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అనుకూల ప్రభావాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి వైభవ లక్ష్మిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల విషయంలో ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ధైర్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఆలస్యం అవుతాయి. కాలయాపన కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు చవి చూస్తారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలు పొందలేకపోతారు. గట్టి కృషి తప్పనిసరి. విద్యార్థులకి విద్యా విషయాల్లో గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి గజలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో భద్రత పెరుగుతుంది. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని అనుసరించి విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వరకు పెరుగుతుంది. వ్యాపార రంగం వరకు భాగస్వాములతో కూడినటువంటి సఖ్యత ద్వారా వివాదాలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి సమయస్ఫూర్తి పెరుగుతుంది. విజ్ఞత పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంతోషి మాతను దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరించుకుని అనుకూలత సాధించి విజయాలు పొందాలని, గృహ విషయాలు అనుకూలించాలని, వాహన సౌఖ్యంతో కూడినటువంటి విజయాలు లాభించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ ధనలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు.
పరమేశ్వరుణ్ణి ఆగమ శాస్త్రంలో ఐశ్వర్యేశ్వరుడిగా వర్ణించారు. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అనే సామెత కూడా ఉంది. కాబట్టి ధనలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవాలంటే పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడిగా మాస శివరాత్రి రోజు పూజించాలి. కాబట్టి మాస శివరాత్రి ప్రదోష కాలంలో పరమేశ్వరుడికి గంధం కలిపినటువంటి జలాలతో అభిషేకం చేస్తూ, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తూ, భస్మ జలాలతో అభిషేకం చేస్తూ శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు పఠించాలి. ఈ 2 మంత్రాలు పఠిస్తూ ఈ ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తే శుక్రవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఐశ్వర్యేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ధనలక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. మీ గృహంలో ధనలక్ష్మీదేవి కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 తామర ఒత్తులు విడిగా వేసి దీపారాధన చేయాలి. అలాగే ధనలక్ష్మీదేవి చిత్రపటానికి పద్మ పుష్పాలతో కానీ గులాబీ పూలతో కానీ పూజ చేస్తూ ఓం కమలవాసిన్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. అలాగే ధనలక్ష్మీదేవికి చంద్రతో చేసే పూజ అంటే ఎంతో ప్రీతిపాత్రం. కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమని చంద్ర అంటారు. ఈ చంద్రతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దానిమ్మ పండు గింజల్లో తేనె కలిపి ధనలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా ధనలక్ష్మి కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాగితాల మీద వ్రాసినటువంటి వ్రాతల కన్నా కూడా తాళపత్రముల మీద వ్రాసినటువంటి వ్రాతలు ఏవి ఉన్నాయో అవి చాలా కాలం మనుగడతో ఉంటాయి. ఇప్పటికీ మీరు కాంచీపురం వెళ్ళి కాంచీపురం యొక్క విశ్వవిద్యాలయంలో తాళపత్ర గ్రంథాలని పరిశీలనం చేస్తే ఇప్పటికీ కూడా తునికిపోకుండా, ఎక్కడ చిన్న ముక్క కూడా ఊడిపోకుండా చక్కగా శ్లోకాన్ని చదువుకోవడానికి వీలుగా ఆ తాళపత్ర గ్రంథాలు అంత అనుకూలమైనటువంటి రీతిలో ఉంటాయి. అవి ఇప్పటికీ కూడా పాడవకుండా దాని మీద చేసినటువంటి రచనలు, దాని మీద వ్రాసిన వ్రాతలు అలా నిలబడి ఉన్నాయి. అంత వేగంగా వ్యాసుడు చెప్తుంటే అంత వేగంగా వ్రాయగలిగినటువంటి వాడు వినాయకుడు ఒక్కడే. ఆయన దాన్ని ఎంత త్యాగం చేసి రాశాడంటే లౌకికమైనటువంటి ఘంటాన్ని పుచ్చుకోకుండా తనకి ఉన్నటువంటి 2 దంతాల్లో ఒక దంతాన్ని విరిచేశాడు. ఎందుకంటే లోకంలో ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క విశేషమైన సౌందర్య విభూతి ఉంటుంది. ఆ ప్రాణికి దాని వలన అందం వస్తుంది. ఏనుగుకి అత్యంత అందమైనది ఏది అంటే ఆ 2 దంతములే. అవి నవలడానికి ఉపయోగపడకపోయినా ఆ దంతములు ఎంతో సౌందర్యవంతంగా ఉంటాయి. తనకి సౌందర్యాన్ని ఇచ్చేటటువంటి దంతాన్ని లోకము యొక్క ప్రయోజనం కొరకని, లోకమునకు ధర్మార్థ కామమోక్ష సమన్వయాన్ని చెప్పగలిగినటువంటి మహాభారత రచన కొరకు ఉపయోగిస్తే దానివల్ల తన జీవితం తనకున్నటువంటి ఆ దంతము సార్థక్యాన్ని పొందుతాయని విఘ్నేశ్వరుడు ఒక దంతాన్ని విరిచి దానితో మహాభారత రచన చేశాడు. అంటే మహాభారతాన్ని వ్రాశాడు. అందుకే ఏకదంతం శూర్పకర్ణం అని ఒక దంతమే ఉంటుంది విఘ్నేశ్వరుడికి. ఒక దంతం ఉండడానికి కారణం అదేదో వైక్లభ్యం కాదు. ఉన్న 2 దంతాలలో ఒక దంతాన్ని విరిచి భారతాన్ని రాశాడు. అందుకే వ్యాసుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి కలిపి చూశామనుకోండి, చూస్తే అసలు లోకం కోసం ఎంత త్యాగం చేసి జీవనం చేసిన మహాత్ములు ఉంటారో అర్థమై మనం కూడా ధర్మం కోసం అలా నిలబడి త్యాగం చెయ్యగలిగినటువంటి లక్షణము ఉద్భుతమవుతుంది. అంత అద్భుతమూర్తి ఆ విఘ్నేశ్వరుడు వ్యాసుడు కలిసి కూర్చున్నటువంటి సన్నివేశం. వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్న కారణం చేతనే లోకానికి మహాభారతం అందింది. అటువంటి మహాభారతంలో వ్యాస భగవానుడు కూడా ఒక వ్యక్తి, పాత్ర అనకూడదు. ఎందుచేత అంటే పాత్ర అన్న మాట ఎక్కడ వాడతామంటే ఆ గ్రంథము కల్పించి వ్రాయబడినదైతే, ఏదో ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏదో పుస్తకాన్ని రచన చేద్దాం కాసేపు అని చెప్పి
కల్పించినటువంటి విషయాలతో ఒక గ్రంథాన్ని రచన చేస్తే అందులో ఉన్నటువంటి వ్యక్తులకు పాత్రలని పేరు. అలా కాదు, ఇతిహాసములు అంటారు. రామాయణము ఇతిహాసము, భారతము ఇతిహాసము. ఇతిహాసము అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, అందులో ఒక్క మాట కూడా కల్పించి చెప్పినది కాదు. అటువంటి మహాభారతానికి అంతటికీ కూడా అసలు జీవగర్ర లాంటి వాడెవరు అంటే వ్యాస భగవానుడే. వ్యాస భగవానుడు లేకపోతే అసలు మహాభారతం లేదు, కురుక్షేత్ర సంగ్రామం లేదు, ధర్మాన్ని నిలబెట్టడం అనేటటువంటి మాట లేదు. వ్యాసుడు మహాభారతంలో అద్భుతమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తాడు. ఆయన అవతార స్వీకారం చేసిన తరువాత తల్లిగారికి ప్రమాణం చేశాడు, అమ్మ నీకు ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడితే అప్పుడప్పుడు నన్ను స్మరించు, నువ్వు స్మరించగానే నేను ఎక్కడ ఉన్నా వస్తానన్నాడు. ఎందుచేత ఆయన అలా రాగలడు. ఆయన యోగినేతవు వినీతుడవీవు చెలించి చెల్లురే కాతుర్రకైబడిన్ వగవ కారణమేవి పరాశరత్మజాని కదడుగుతాడు నారదుడు. ఆయన యోగినేత, ఆయనకి తెలియనటువంటి యోగసిద్ధులేం లేవు. అన్ని యోగసిద్ధులు కలిగినటువంటి వాడు కనుకనే శంకర భగవత్పాదులు అవసాన కాలంలో తలుచుకున్నటువంటి అమ్మగారి దగ్గరికి ఎలా రాగలిగారో, మండన మిశ్రుడి ఇంట్లోకి ఎలా ప్రవేశించగలిగారో యోగశక్తుల చేత, అలా ఆయన బయలుదేరి తల్లి దగ్గరికి వస్తూ ఉంటారు. ఒకప్పుడు తలుచుకుంది సత్యవతీదేవి, ఆయన వెంటనే ప్రత్యక్షం అయ్యారు. అవతల అంతఃపురంలో చాలా పెద్ద సమస్య ఒకటి ఏర్పడింది. ఆ పుట్టినటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు ఇద్దరూ మరణించారు. సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి బిడ్డలు. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను సంతానాన్ని పొందను అని. ఇప్పుడు సింహాసనానికి వారసులు లేడు, విధవలు మిగిలిపోయారు. అంబిక అంబాలిక సంతానాన్ని పొందాలి, దేవరన్యాయంతో సంతానాన్ని కటాక్షించమంది. ఆ రోజులలో దేవరన్యాయం ఉంది, కలియుగంలో దేవరన్యాయం లేదు. దేవరన్యాయం చేత కురువంశాన్నంతటినీ కూడా నిలబెట్టినటువంటి మహానుభావుడు వ్యాసుడు.